మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. స్థానిక నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంను ఏపీ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, ఆభరణాల వ్యాపారిగా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ కొత్త షోరూంను నంద్యాలలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కొత్త షోరూం విభిన్న డిజైన్లలో తయారు చేసిన అద్భుతమైన ఆభరణాల సేకరణలను అందిస్తూ వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభూతిని అందిస్తుందని, ఈ శుభ సందర్భంగా ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని ఏప్రిల్ 6వ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తుందని, వినియోగదారులు చేసిన ప్రతి కొనుగోలుపై బంగారం బరువుకు సరిసమానమైన వెండి నాణెం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం వినియోగదారులు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలను మంత్రి ఫరూక్ చేతుల మీదుగా కొనుగోలుదారులకు అందించడం జరిగింది. దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి మంచి షోరూమ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా మలబార్ గోల్డ్స్ వాళ్ళు కూడా రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. మంచి స్పాట్ లో పెట్టడం జరిగింది. మరి దీన్ని అభివృద్ధి ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం, బంగారు రేట్లు ఆకాశానికి కూడా దాదాపు ₹1,00,000 అయిపోయినాయి. ₹1,00,000 అయినా సరే బంగారానికి భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ మహిళలకు ఎక్కువగా $10,000 మీద మోజుతుంది. కాబట్టి ఇది బంగారు చేపలు చాలా వచ్చేవి ఉన్నాయి. నాతో కూడా సంప్రదించడం జరిగింది. నా సినిమా హాల్లో కూడా కట్టి వెళ్ళి మలబార్ గోల్డ్ వాళ్ళు చాలా సార్లు అడిగారు, కానీ అది పార్టీగా ఇద్దరు పెట్టి ఇంకా దానికి రెన్యువేట్ చేయలేదు. మరి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఏదైనా సరే ఈ రోజు మలబార్ గోల్డ్ సార్ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ₹6 కావాలి, సక్సెస్ కావాలా. మా నంద్యాల ప్రాంతంలో మంచి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో గోల్డ్ షాప్ రావడం చాలా సంతోషదాయకం అని చెప్పి వ్యాపార కేంద్రం దీన్ని బాగా అభివృద్ధి పొందే ప్రాంతం మన ప్రాంతం నంద్యాల ప్రాంతం. అన్ని రకాలుగా రాష్ట్రంలో మరి ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ మన జిల్లా చాలా ముందుగా ఉంది. కాబట్టి ఆ ముందడుగులో ఉండడం వల్లనే ఈ రోజు మన ప్రాంతంలో మంచి షోరూమ్స్ రావడం. ఎందుకంటే కర్నూలు కన్నా నంద్యాల ప్రాంతంలో ఎక్కువగా పొటెన్షియాలిటీ ఎక్కువగా ఉంది. పర్చేసింగ్ కెపాసిటీ కూడా చాలా మంది దగ్గర ఉంది. కాబట్టి ఈ రోజు షోరూమ్స్ నంద్యాలకు రావడం అనేది చాలా సంతోషం. ఇప్పటికి 3 షోరూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల ఒకటి, అమలాపురం ఒకటి, మత్స్యపట్నం, ఈ 3 ప్రాంతాల్లో కూడా మరి సెకండరీగా A1 సిటీస్ కాకుండా 2 సిటీస్, 3rd గ్రేడ్ సిటీస్ కూడా ఈ రోజు వ్యాపారం విస్తరణ జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాపారం సక్సెస్ఫుల్ గా జరగాలని చెప్పి మరి యాజమాన్య వారికి 3 రోజుల వరకు నేను రాకపోయినా సరే 3వ రోజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినారు. చాలా సంతోషం అని చెప్పి యాజమాన్యం వారికి, ఎవరైతే మలబార్ గోల్డ్ యాజమాన్యం ఉందో వారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నంద్యాలలో మా సరికొత్త షోరూమ్ ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. మినిస్టర్ గారైన శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి చేతుల మీదుగా ఈ షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది. ఈ 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ఈరోజు నంద్యాలలో ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటిగా నిలుస్తూ 320కి పైగా షోరూమ్లతో 13 దేశాల్లో విస్తరించి ఉంది అండి. అలాగే ఈ లక్షలాది కస్టమర్స్ ని దృష్టిలో ఉంచుకొని, ఇక్కడ మాకు కర్నూలు నుంచి ఉన్న కస్టమర్స్ ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మేము నంద్యాలలో మా షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది. ఈ షోరూమ్ 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అలాగే ఇక్కడ కస్టమర్స్ కి అనుగుణంగా వారికి తగ్గ జ్యువెలరీని ఇక్కడ సెలెక్ట్ చేసి వారికి మేము అందజేయడానికి మేము మా ప్రయత్నంగా ఈ షోరూమ్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే కస్టమర్స్ కి మలబార్ గోల్డ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, కలెక్షన్స్ పరంగా అద్భుతమైన కలెక్షన్స్ ని గోల్డ్ లో కానివ్వండి, జెమ్ స్టోన్ లో కానివ్వండి, రూమీ ఎమరాల్డ్స్ లో కానివ్వండి, అన్కట్ డైమండ్ లో కానివ్వండి, డైమండ్స్ లో కానివ్వండి, అలాగే పిల్లల కోసం స్టార్లెట్ కలెక్షన్ అనేది డిఫరెంట్ కలెక్షన్స్ తో మా సబ్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఈ రోజు మేము ఈ షోరూమ్ ద్వారా కస్టమర్స్ కి అందించడం జరుగుతుంది.